సరే అసలు ఈ డీటాక్స్ లివర్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ వేస్ట్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ తాగితే ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతాయి Hmm. అని చెప్తారు. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ వాటర్ యా ఇన్ లివర్ హెల్త్ అండి? లివర్కి ఒక్కదానికే కాదు, బాడీ Absolutely. అబ్సల్యూట్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ మేడ్ అప్ 3/4 ఆఫ్ యువర్ బాడీ ఈజ్ వాటర్ ఓన్లీ. రైట్. యా అండ్ ఎవ్రీ డే మీరు శ్వాస పీల్చుకోవడానికి 1 లీటర్ వాటర్ ఖర్చు పెడుతుంది శరీరం. మీరు కంటితో చూడటానికి 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. అలా ఎన్ని తాగాలో అయితే ఎన్ని లీటర్లు మీరు తాగాలో. సెలైవా క్రియేట్ అవ్వడానికి 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. మీ ఫిజికల్ యాక్టివిటీకి కూడా 1 లీటర్ ఖర్చు పెడుతుంది. రోజుకు 4 లీటర్లు అది ఖర్చు పెడుతుంటే దాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? 100%. అలా అని ఎక్కువ నీళ్ళు తాగితే మళ్ళీ కిడ్నీస్ మీద లోడ్ పడుతుంది అంటారు కదా. కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వేరు, కిడ్నీ ప్రాబ్లం లేనప్పుడు కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాబ్లం బాగానే ఉన్నప్పుడు ఏమి ఉండదు కదా. వెన్ దేర్ ఇస్ అ కిడ్నీ ఇష్యూలో క్రియాటినిన్ ఎక్కువ ఉండో లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చినప్పుడు అది డెఫినెట్గా వీ కాంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ వాటర్ లోడ్. రైట్. బట్ జనరల్ ఓవరాల్ కిడ్నీ ఇష్యూ కాకుండా ఉంటే మాత్రం యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్. ఎవరు తాగుతున్నారు ఇవాళ? లేడీస్ అసలు తాగరు. మీరు బయటకు వెళ్తుంటే ఆ తాగే లీటర్ కూడా తాగరు, వాష్రూమ్ ఉంటుందో లేదో అని భయంతో. అందుకనే వీ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లస్టర్ వాటర్. క్లస్టర్ వాటర్, వాట్ ఇస్ దట్ సార్? Cluster water is an American technology which we have owned from for Indian market ki. 20 మనం తాగే మా నార్మల్ వాటర్ ఇస్ ఎంటీ వాటర్, క్లీన్ ఎంటీ వాటర్. దాంట్లో ఏమీ మినరల్స్ లేవు, టీడీఎస్ లేదు, పిహెచ్ లెవెల్స్ లేవు. అటువంటి దాన్ని 4 లీటర్లు 5 లీటర్లు తాగినా కూడా రాని హైడ్రేషను. క్లస్టర్ వాటర్ ఈజ్ బీయింగ్ బ్రోకెన్ డౌన్ టు 5 or 6 మాలిక్యూల్స్ ఇన్ హెక్సాగనల్ షేప్, సెల్ షేప్లో బ్రేక్ డౌన్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశారు. దట్ ఈస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ అండ్ 4 పేటెంట్స్ కూడా వచ్చింది దానికి. సో వీ హ్యావ్ టేకెన్ ది మార్కెటింగ్ రైట్స్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. అండ్ ఇంపార్టెంట్ చామ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ కెన్ పెనట్రేట్ ఇన్ టు ద సెల్. హెక్సాగనల్ షేప్లో ఉండి సెల్ రిసెప్టర్స్ని దాటుకుని లోపలికి వెళ్ళి ఇట్ కెన్ క్యారీ ద న్యూట్రియంట్స్ అండ్ ఫ్లష్ అవుట్ ద టాక్సిన్స్ ఇన్ ద సెల్. ఆ కెపాసిటీ ఉంది. అండ్ మోర్ హైడ్రేటెడ్, 3x హైడ్రేషన్ ఉంటుంది. మీరు 1 లీటర్ తాగితే 3 నుంచి 3.5 లీటర్లు నీళ్ళు తాగినట్లు అర్థమా? అంతే. ఎస్పెషల్లీ బయటకు వచ్చి వర్క్ చేసే విమెన్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ ఏమో సార్. అంతే. అండ్ చిన్న పిల్లలకి కూడా పద్దాకలకు గుర్తు చేస్తూ ఉండాలి, నీళ్లు తాగు నీళ్ళు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వాటర్ అలారమ్స్ అండ్ వాటర్ రిమైండర్స్ ఇన్ స్కూల్స్ విచ్ ఇస్ ఆల్సో బిన్ సెట్ అప్. సో ఇలాంటివి ఇంకా హెల్ప్ అవుతాయేమో. అంతే కదా. ఇది 1.5 లీటర్ ఒకసారి తాగితే తాగితే 3 లీటర్లు తాగినట్లుగా అంటే 1.5 లీటర్ తాగండి రోజుకి. ఇది ఆల్మోస్ట్ 5 లీటర్స్ వాటర్ తాగినంత సమానమైన హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. 1.5 లీటర్ is working 3 times there, going into the cell with the nutrition and bringing out, flushing out the ఎప్పుడు toxins from the తీసుకొస్తున్నారు cells. విజయవాడకి? హైదరాబాద్ వచ్చినప్పుడే తాగాల? మా విజయవాడలో కూడా అవైలబుల్ ఉందా? ఇట్ ఈస్ వెరీ అవైలబుల్ ఇన్ ద మా వెబ్సైట్లోను మా క్లినిక్స్లోనే ఉన్నాయి. కానీ వీఆర్ టేకింగ్ ఇట్ అవుట్ ఇన్ టు ద మార్కెట్ వెరీ సూన్. మరి సూన్ అంటే విదిన్ డేస్ ఓన్లీ. ముందు మీకైతే ఒక కార్టన్ పంపిస్తాను, వాడి తాగి చూడండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. 100%. హైడ్రేటెడ్గా ఉండటంతో పాటు నిమ్మకాయలు పడితే 2-3 నిమ్మకాయలు రోజు వాడుకోవటం కూడా మంచిది. కొంతమందికి పడదు అంటారు కాబట్టి దానికి రీప్లేస్మెంట్గా నేను సి విటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తాను. ఈ విధంగా ఇన్ని సప్లిమెంటేషన్ స్ట్రెంగ్త్తో, న్యూట్రిషనల్ కరెక్షన్స్తో, లైఫ్ స్టైల్లో చేంజెస్ సబ్మిట్ చేస్తూ కూడా వీ కెన్ కమ్అట్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం అనేది చాలా ఈజీలీ అనేది వాళ్ళ సెల్ హెల్త్లో మనం 6 సంవత్సరాలుగా ప్రూవ్ అవుతూనే వచ్చింది. లివర్ ప్రాబ్లం అనేది ఒకటి మనం సీరియస్గా ఎందుకు చెప్తున్నాం అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్ బర్డెనింగ్, మనం చేసే పనుల్లో ఎంత చెత్త తింటున్నాము, ఎంత గడ్డి తింటున్నాము, వాట్ ఈస్ దట్ యువర్ ఈటింగ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇట్లా ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తున్నాయి. మిడ్ నైట్ ఈటింగ్, లేట్ నైట్ ఈటింగ్, 3 PM బిర్యానీలు, ఇవన్నీ వేసి మీరు లివర్ మీద లోడ్ వేసి ఏం పర్లేదు అది తిప్పేసుకుంటుందిలే, జస్ట్ దట్ ఇట్ ఇస్ నాట్ కంప్లైనింగ్. ఇట్స్ నాట్ కంప్లైనింగ్ అని తిప్పేసుకుంటుందని మీరు అట్లా వెళ్ళిపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది చేతులు ఎత్తేస్తుంది, నా వల్ల కాదు అని. డీటాక్స్ చేస్తూ వెళ్తుంది, కాంపెన్సేట్ చేస్తూ అది చచ్చిపోతున్నారా అనేదాకా కాంపెన్సేట్ చేస్తూనే ఉన్నదాన్ని యూ డోంట్ ఓవర్లోడ్. దాన్ని ఎట్లా డీటాక్స్ చేయాలని ఆలోచించకుండా, దాని మీద బడ్డెని వేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే దిశగా ఆలోచించాలని ఇవాళ నేను ఇంత మాట్లాడతాను ప్రయత్నిస్తున్నాను. సో అదనమాట సంగతి. అర్థమైంది కదండి. సెల్ హెల్త్ క్లినిక్స్లో ఇక్కడ ఓన్లీ అంటే ఇప్పుడు సపోజ్ లివర్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళాం అనుకోండి సెల్ హెల్త్ క్లినిక్కి, ఆ లివర్ ప్రాబ్లం గురించి మాత్రమే అడ్రస్ చేయకుండా, యాజ్ రవి గారు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు, నేను కూడా ఫాలో అవుతూ వచ్చాను ఈ మాట, ఎన్నిసార్లు వాడతారో వాళ్ళు. ఒక ప్రాబ్లంకి కారణం ఆ ఆర్గన్ డిస్ఫంక్షనాలిటీయే కాదు, దేర్ ఇస్ సో మచ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అలాంగ్ విత్ దట్. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ని హోలిస్టిక్గా అప్రోచ్ చేస్తూ
సెల్ హెల్త్ క్లినిక్లో ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో మనం లివర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సప్లిమెంట్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ డైటరీ సప్లిమెంట్స్తో పాటు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి, ఫాస్టింగ్ వాళ్ళు సజెస్ట్ చేసిన విధానంలో ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. ఇవన్నిటినీ కనుక మనం మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మన హెల్త్ని అట్ ది రూట్ లెవెల్, ఇప్పుడు లివర్ గురించి మాట్లాడాం కాబట్టి లివర్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అన్నిటికీ సంబంధించి సెల్ హెల్త్ క్లినిక్స్లో వాళ్ళు మనకిస్తున్నటువంటి హెల్త్ ప్రోటోకాల్ ఫాలో అయితే వీ విల్ బీ డెఫినెట్లీ హ్యాపీ. అంటే ఏదో సామెత గుర్తొస్తుంది నాకు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్లకుండా దాన్ని పేర్చి 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 పెద్ద సమస్య చేయకుండా సెల్ లెవెల్లోనే గనక ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ని గనక మనం ఐడెంటిఫై చేసి ఫాలో అవ్వగలిగితే దెర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దట్. Sir, thank you so much for educating us and enlightening us once again. Thank you. All the best to you. Thank you.